ప్రభుత్వం? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సూపర్ ఉందన్న. ఏమంత సూపర్? మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మళ్ళీ. ఈ ప్రభుత్వం అయితే కరెక్ట్గా ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఓకే. అలా ఆయన ఉంటే ఆయన ఉన్నంతకాలం ఇదే ప్రభుత్వం ఉంటుంది. వస్తే ఆయన, లేకపోతే ఈ ప్రభుత్వం. జగన్ మాత్రం రాడుగా ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది నేనే అంటారు. జగన్ తొక్కేశాడుగా పవన్ కళ్యాణ్. చెప్పి మరీ తొక్కాడు. అవునా కాదా? వస్తున్నా చెప్పి మరీ తొక్కాడు. అవును. అలా ఎవడన్నా ఉన్నాడా మగోడు? పవన్ కళ్యాణ్ ఒక్కడే. నేను రియల్ గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఒక్కడే రియల్ గా చెప్పి చేశాడు. అలా ఎవరో చేయలే. అలా ఎవడో మనగాడు ఎవడు లేడు. జగన్ మరలా గెలిచే అవకాశం అయితే జగన్ సంగతి తీసే. అసలు ఎవడన్నా చెప్పి అలా చేశాడా? అలా మగవాడు ఎవడన్నాడా? పవన్ కళ్యాణ్ తప్ప ఎవడు అలా చేయలే. మరి జోగి రమేష్ గెలిచినా కూడా చేతనాడుగా. ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా ఆయన ఉన్న డిప్యూటీ సీఎం అయినా. ఇంతకుముందు డిప్యూటీ సీఎం అంటే ఎవడో లెక్క చేశారా? అసలు ఎవరో లెక్క. డిప్యూటీ సీఎం అంటే లెక్క లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే సీఎం కింద లెక్క. అంత ఇష్టమా పవన్ కళ్యాణ్ అంటే? అంత ఇష్టమేంటి అసలు? పవన్ కళ్యాణ్ అంటే ఎవరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఒక సినిమాలో హీరోనే, కానీ ఆయనకు క్రేజీ ఉంటది. ఆయన చూస్తే, ఆయన మనిషిని చూస్తే క్రేజీ ఉంటుంది. ఆయన పుట్టకల పుట్టాడు. సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సొంత డబ్బులు కాదు. ఎవరో వైసీపీ వాళ్ళు రోజా తిట్టుకుంటారన్న. ఎవరు పాపను అనిపోతారు. ఈయనైతే ఎవరినే మోసం చేయడు. మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఆయన అవ్వాలని కూడా అనుకోవట్లే. మీరు కోరుకుంటున్నారా? అంటే నేను కోరుకున్నా కూడా ఆయన అవడం. నేను కోరుకున్నా కూడా అవడు. జనాలు చేస్తే అయిపోతుంది. ఖచ్చితంగా జనాలు చేస్తే అవుతాడు. ఆయనకు ఆశ అయితే ఏమీ లేదు. కానీ జనాలకి, ప్రజలకి అయితే సాయం చేద్దామని చేయటం కోసం వచ్చాడు. కానీ జనాల సొమ్ము అయితే దెంగడానికి అయితే పవన్ కళ్యాణ్ రాలా. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి మరి? ఒక్క మాట. పవన్ కళ్యాణ్ అయితే సూపర్ హీరో. ఆయన మనిషి అయితే మంచోడు. రాజకీయంలో వచ్చినా కూడా అలాగే కోరుకుంటాడు. జోగి రమేష్ అరెస్ట్ చేశారు మద్యం కేసులో. సో దాని మీద నాకైతే ఆయన గురించి అయితే తెలియదు. ఆయన ఏమన్నా పాపం చేస్తే ఆయన ఇరుక్కోవాల్సిందే. ఏమి చేయలేకపోతే దేవుడు వదిలేస్తాడు. మాత్రం ఇరుక్కుంటాడు. అంటే నేనేం చేయలేదని దుర్గగుడిలో కూడా ప్రమాణం చేశారు. అది అంతా పాపం పని. ఇప్పుడు చేసినోడు ఇరుక్కుంటున్నాడు, చేయనోడు బయటకు వస్తున్నాడు. అలా ఏం చేస్తాం? ఎవరు ఏ అధికారం ఎలా ఉంటే అలా సాగాల్సిందే. కానీ మనం ఏం చేయలేం. తుఫాన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో, మొంతా తుఫాను. పవన్ కళ్యాణ్ వచ్చి పొలాల్లో కూడా తిరిగి ఆయన ఎంతవరకు సాయం చేయగలడు అంత సాయం చేస్తాడు. అయినా ఏం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటారు అంటున్నారు వాళ్ళు. సినిమాలు అంటే అంత ముందు ఒప్పుకున్నాయి, వదిలేడుగా. అంతపాటు చేసుకున్నాడు. అంటే ఆయన ఏం చేసినా తప్పుగానే చూపిస్తున్నారు వాళ్ళు. అంతకుముందు చేసేవాళ్ళు ఏం చేశారు? ఏమన్నా చేశారా? అంతకుముందు చాలా మంది ఉన్నారు. ఏమన్నా చేశారా? వస్తున్నా అంతకుముందు ఏమన్నా చేశారా? మొత్తంగా ఈ ప్రభుత్వం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం సూపర్ గా ఉంది, బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ సూపర్ గా చేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న. వచ్చాక ఇండియా గవర్నమెంట్ సూపర్ అండి. అంటే ఎన్నికలప్పుడు గట్టిగా చెప్పారు సూపర్ 6 అని. అన్ని కరెక్టే. పథకాలు ప్రజలకు అందుతున్నాయా? బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఫ్రీ బస్ అయితే మొత్తానికి పెట్టారు ఆడవాళ్ళకి. మరి మిగతా చెప్పిన పథకాలు ఇస్తున్నారా? అన్ని ఇస్తూనే ఉన్నారు వాళ్ళు చెప్పినట్టుగా. అన్ని ఇస్తూనే ఉన్నారు. మరి ఏంటి ప్రజలు పూర్తిగా గాలి వదిలేసింది ప్రభుత్వం అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదో ఒకటి మాట్లాడాలిగా. మరి ఏమనకపోతే గుర్తిస్తారు కదా జనం. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అది అంటే సంవత్సరంలోనే పూర్తిగా ఫెయిల్ అయింది. ఈసారి వచ్చేది నేనే అంటారు జగన్మోహన్ రెడ్డి. వచ్చేది మళ్ళీ చంద్రబాబు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు వచ్చేది నేనే, వదిలిపెట్టని అంటున్నాడు ఆయన. అక్కడ బీజేపీ, ఇక్కడ టీడీపీ. ఇక్కడ టీడీపీ, అక్కడ బీజేపీ. ఎందుకు అంత కరాఖండిగా చెప్తున్నారు మరలా మేము వస్తామని? ఇప్పుడు దేశం కంట్రోల్ ఆయన చేస్తే, రాష్ట్రం కంట్రోల్ ఏనా? చాలు, జనం కావాల్సింది ఏముంది? అంతే అంటారు. అన్ని అందుతున్నాయి. మరి కల్తీ మద్యం గురించి ఏం చెప్తారు బాబాయ్ మీరు? చూడండి లేడీస్ ఎంత ఆనందంగా ఉన్నారు. అవును. ఈ కల్తీ మద్యం కేసు గురించి చాలా మంది ప్రాణాలు పోతున్నాయి కదా. కల్తీ మద్యం కేసు అరెస్ట్ మామూలేండి. అంటే మద్యం నిజంగానే కల్తీ జరిగిందంటారా? అది మనం చూడలేదుగా. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు చెప్పుకుంటారు. మనం చూడలేదుగా. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? నంబర్ 1 ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఇద్దరు ఒకటే. అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన. ఇద్దరు ఒకటే. సో ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? బాగుంది. థ్యాంక్స్ బాబు. కూటమి ప్రభుత్వం వచ్చాక నెంబర్ 1 ఏమంత నెంబర్ 1 గా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? ఏదైనా సరే
చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడైనా. ఓకే. సో మరి మన మంతా తుఫాన్ వచ్చినప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంది ప్రభుత్వం, ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే మరి చంద్రబాబు విజన్ అంటే అదే మరి ముందస్తు చర్యలే ఉంటాయి ఎప్పుడైనా సరే. 4వసారి ముఖ్యమంత్రి ఆయన గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారు? ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అంటేనే జనానికి, అంటే ఈ వయసులో కూడా ఆయన అదే 75 ఏళ్ళ వయసులో కూడా కుర్రోడు లెక్క పరిగెడతాడు ఇప్పటికీ. అవును, అది. కానీ మిగతా ఎమ్మెల్యేల మంత్రులు అంత పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి కష్టపడుతున్నట్టుగా అంటారు. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఓకే ఇద్దరు కూడా కరెక్ట్గా ఉన్నారు. మరేంటి కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేసిన ప్రభుత్వం? నిజమేగా. దాని మీద మీ అభిప్రాయం? నిజమే కది. ఆయన దుర్గగుళ్ళనే ప్రమాణం చేశారు, నేను ఏం తప్పు చేయలేదని. ఇవన్నీ ఎన్నో చేస్తాం కానీ ఆ ప్రూఫ్లతో దొరికినాక అరెస్ట్ చేసి తల్లి సాక్షిగా ప్రమాణం చేశాడు ఆయన, నేనేం చేయలేదని చెప్పి కర్పూరం వెలిగించుకుని. మరి ఇప్పుడు ఏ ఆధారం లేకుండా పట్టుకెళ్ళరు. అంటే జనార్దన్ రావు అయితే చెప్తున్నారు జోగి రమేష్ అంటేనే నేను చేశాను. అది చుట్టమేంట, ఒకే వీధిలో. కానీ నేనేం చేయలేదు, ఇది అక్రమ కేసు అని చెప్తున్నారు జోగి రమేష్. చెప్తారండి, ఏం చెప్తారు, చేసినోడు చేసేమని ఒప్పుకోడుగా. ఓకే. అది మరి మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందా అంటే? కూటమి ప్రభుత్వం కంపల్సరీగా ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఒక్క మాటలో? ముఖ్యమంత్రి 100% కరెక్ట్ పర్సన్. థ్యాంక్స్. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే మొత్తం పార్టీ అంతా బాగానే నడుస్తుంది స్వామి, ఇబ్బంది ఏం లేదు. కానీ మాకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా అంటే అది ఫ్రీ బస్సులు ఒకటి, అవి రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రీ బస్సులు వేసింది పేదవాళ్ళ గురించి. ఇప్పుడు ఉన్నోళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కి లేనోళ్ళు ఎక్కారంటే ఒక అర్థం ఉంది, పనులకి వెళ్ళే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా బస్సులు ఎక్కడం వల్ల ఈ ర్యాపిడో ఊబర్ అనేవి కూడా పడిపోయినాయి. మాకు అవి కూడా బుకింగ్లు ఏమి ఉండట్లా. తెల్లారుజామున వచ్చినా అదే తోలకం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తోలినా అదే తోలకం వస్తుంది. మొన్న మీ ఆటో వాళ్ళకి పడిన 10,000 వచ్చినాయి స్వామి? లేదు స్వామి, నాకు బండి కాగితాలు మిస్ అయిపోయింది. నాకు బండి వేరే వాళ్ళ పేరు మీద ఉంది, అది అవ్వలేదు. ఓకే. కాగితాలు ఇంకా మార్చుకోలేదు. అయితే మరి ఆల్రెడీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ కాబట్టి వెనక్కి తీసుకునే ఉద్దేశంలో అయితే ప్రభుత్వం లేదు. మీ సమస్యలు ఇంకా చూడాలి, మీకు కూడా ఏదో ఒకటి చేయాలి. 10,000 కాకుండా ఇంకా కొంతమంది చెప్పినట్టే కేసులు రాయడం తగ్గించడం అనేది చేయాలి. కేసు ఇప్పుడు నో పార్కింగ్ అంటే 1035 రూపాయలు అంటే ఎక్కడి నుంచి చేస్తాం స్వామి? చేసిన దానికే సరిపోతుంది. 135 రూపాయలు 1035 రూపాయలు. అదే ప్రభుత్వం ఇలాంటి తగ్గించేస్తే సరిపోతుంది, తగ్గిస్తే సరిపోద్ది. ప్రభుత్వం తప్పు చేసిందని మేము అట్లా, మాకు ఈ ఫ్రీ బస్సుల వల్ల కొంచెం నష్టం ఉంది. ఆ కేసులు కూడా తగ్గిస్తే కొంచెం మాకు కూడా ఇబ్బందులు అనేవి తప్పుతాయి కదా. సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? అయితే ప్రభుత్వం మొత్తం బాగానే ఉంది. మరి డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్, అతని గురించి ఏం చెప్తారు? అతని గురించి అయితే ఆయన రాజకీయం మామూలు ఏం కాదు స్వామి. భవిష్యత్తులో మాత్రం ఆయన తప్పుగా ఆలోచించే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది స్వామి పవన్ కళ్యాణ్. ఎందుకు అంత నమ్మకంగా చెబుతున్నారు? అంత గట్టిగా స్వామి 15 సంవత్సరాల నుంచి 21 గెలిచారు ఈసారి జనసేన. అవును, మరి ప్రజలంతా నమ్మారు పవన్ కళ్యాణ్, నమ్మారు కాబట్టే కదా. సో డిప్యూటీ సీఎం ముందు అమ్ముంటే అప్పుడే సీఎం అయ్యి ఉండేవాడు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మొన్న వరదలు వచ్చినప్పుడు తిరిగారు, పొలాల్లో దిగి. ఏం చెప్తారు ఆయన గురించి? మరి స్వామి ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు. మరి నేను పట్టించుకోవట్లేదు, సినిమాలు చేసుకుంటున్నాడు, ప్రజలను వదిలేసి అంటున్నారు కొంతమంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు ఎన్నేం చెప్పుకుంటారు స్వామి. ఇప్పుడు మీరున్నారు, ఒకవేళ మీరు వైసీపీ పార్టీ అయితే పార్టీ గురించి పడినప్పుడు ఎలాగైనా మాట్లాడతారు. ఓకే. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ మీ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గురించా? నాకు తెలిసిన విషయం ఎంతవరకు అయితే ఆయన వైపు నుంచి ఏ తప్పు ఉండదు స్వామి. ఆయన బాగానే చూసుకుంటారు ప్రజల్ని, ఏ ఇబ్బంది ఉండదు. దేవుడు ఆయన. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి పరిపాలన అద్భుతంగా ఉంది, ప్రజలకు అనుకూలంగా ఉంది. అన్నా క్యాంటీన్లు పెట్టిన తర్వాత ప్రజలు ఆకలి బాధలు మర్చి అన్నా క్యాంటీన్లో భోజనం తింటున్నారు. ఆయన ప్రభుత్వాన్ని ఇంతవరకు ఏలుపడి చూపించిన వ్యక్తి నాకు కనబడలేదు. పేదవాడి కడుపు అయితే నింపుతున్నారు అన్నా క్యాంటీన్, పేదవాళ్ళ కడుపులు నింపుతున్నాడు, మధ్యతరగతి సామాన్య కుటుంబాలు కూడా బాగుపడ్డారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్లు తీస్తారు కదా బాబాయ్, అతను చేసిన పొరపాట్లు ఈ అన్నా క్యాంటీన్లు తీయడము, తర్వాత అతని పరిపాలన కూడా అక్రమంగా ఉందని ప్రజలు దూషించి అతనికి ఓట్లు వేయడం మానేశారు. అయితే మరి 11 సీట్లు ఇచ్చారు ప్రజలైతే, 150 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని కూడా బాధపడుతున్నారు. కానీ ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు కానీ అనుకుంటున్నాడు కానీ వస్తాడనే అవకాశం లేదు. ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు ఎలాగుంటుందో తెలియదు. ఖచ్చితంగా వచ్చేది నేనే, జగన్ 2.0 ఉంటుందని పదే చెప్తున్నారు. జగన్ పోయిన మనిషి నేనే వస్తాను అంటాడు. ఆ పోయినాడు పోతూనే ఉంటాడు, వచ్చిన వస్తూనే ఉంటారు. వస్తారు. చంద్రబాబు గారి పరిపాలన అద్భుతం, అమృతం. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? కల్తీ మద్యం చేశారనే సంగతి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధినేతలకు కానీ చంద్రబాబు గారు కానీ తెలియదు. అతను చేసినందుకు అతను బాధ్యత పడాలి. అందుకు వేరే వాళ్ళు తాగిన వాళ్ళు సంబంధం లేదు, ఆ మద్యం కల్తీ చేసిన వ్యక్తులకే సంబంధించింది. నేనేం తప్పు చేయలేదని దుర్గగుడిలోనే ఆయన
చేతిలో కర్పూరం వెలిగించుకొని మరి ప్రమాణం చేశారు జోగి రమేష్. చేసాడంటే మరి ఆ మద్యాన్ని ఎలా కల్తీ అయిందని తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మరి ఈ కేసులో రేపమాపు జగన్ కూడా అరెస్ట్ చేస్తారంట బాబు కల్తీ మద్యం కేసులో. మరి ఉంటే వాళ్ళ హస్తాలు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు చేయొచ్చు. అంటే మొత్తానికి సూత్రధారి ఆయన దగ్గరికి వెళ్ళిన డబ్బులు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు టీడీపీ సంబంధించి. అయితే అవ్వచ్చు, ఆ సమస్య వాళ్ళకి తెలియాలి. పెద్ద విషయాలు కనుక వాళ్ళ చిన్న వాళ్ళకి తెలియదు. ప్రజా సమస్య అనుకూల ప్రకారం చంద్రబాబు గారి పరిపాలన అద్భుతం అమవుతామని ప్రజల దగ్గర నుంచి మధ్యతర సామాన్య ఉన్నత కుటుంబానికి కొనియాడి ఆయనకి ఓట్లేసి గెలిపించారు. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు? చంద్రబాబు పరిపాలన జగన్ గారికి రాదండి. చంద్రబాబు మేధావి గారు పరిపాలించాడు, కార్యకర్త పరిపాలించాడు. అది తెలుసుకోండి. కార్యకర్తలు కూడా ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి నేను పట్టుకుంటాను ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక నేను పట్టుకుంటా కూడా బాగా దొరుకుతుంది బాబు. తిండి కానీ గింజలు కానీ దొరుకుతుంది బాబు. అవినీతి అనేది లేదు బాబు. అక్కడక్కడ కాకుండా నార్మల్ గా జరుగుతుంది కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కార్పొరేషన్ ప్రభుత్వానికి చెప్పినా బాబు ఈదులో అసలు తిరగలేకపోతున్నాం బాబు, ఇది పరిస్థితి అని చెప్పిన ఒక్కటి పట్టించుకున్న కార్పొరేషన్ కూడా లేదు బాబు. కార్పొరేటర్ ఉన్నారు ఇక్కడ మీకు? కార్పొరేటర్ ఉన్నా కూడా అనవసరం బాబా. ఉన్న ఒకటే పదవులో ఉన్న ఒకటే ఊడిపోయిన. ఏమున్నాయి ప్రధానంగా సమస్యలు ఇక్కడ ఏరియాలో? అవసరం ఏం లేదు బాబు. కుక్కలు బెడత ఒక్కడ బాబు. రాత్రిపూట నడిస్తేనే మాత్రం రోడ్ల మీద నడిస్తే బేడి బ్యాచీలు ఎక్కువ బాబు ఇక్కడ ఏరియాలో బాబు. బేడి బ్యాచ్ బాబు. ఆ గాంధీనగర్ సత్యనారాయణపురం ఆ సైడ్ ఉంటున్నారు బ్లేడ్ బ్యాచ్. అది ఇటు మరీ ఘోరం బాబు. ఆరైతే మాత్రం స్టేషన్ దగ్గర బ్యారేజీ పై నుంచి అసలు నల్లలేం బాబు. పోలీసులు ఇవన్నీ పట్టించుకోవాలి. అసలు పట్టించుకున్న పోలీసు వాళ్ళు పట్టించుకుంటే మమ్మల్ని ఎక్కడికి వస్తారు? అదేలే అలాంటి ప్రభుత్వం అయిపోయింది బాబు. మరి అసలు పట్టించుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొద్ది గింజలాంటి అంటున్నాం బాబు. అవి కొద్ది తిండికి లోటు లేకుండా గడుస్తుంది బాబు. రేషన్ కూడా క్రమశిక్షణగా పెట్టారు కాబట్టి. పెన్షన్ కూడా పెంచారు కదా వీళ్ళు వచ్చాక? పెన్షన్ పెంచారు బాబు. మాకు 55 సంవత్సరాలు వచ్చింది బాబు. రాజమాని అడిగితే మాకు ఎంత ఇస్తామని అడుగుతున్నారు బాబు. సచివాలయానికి వెళ్తే సచివాలయంలో ఎంప్లాయ్ కాదండి. ఒక్కటి అడిగితే స్టాంపుకి 10-30 రూపాయలు తీసిరమ్మన్నారు. 50 రూపాయలు తీసిరమ్మన్నారు. సచివాలయం ఇక్కడ? సచివాలయం 74 బాబు. 74 ఎక్కడ ఏరియా అది? గొల్లపాలెం గట్టు బాబు. పొలంగట్టు. మరీ వరస్ట్గా ఉంది బాబు. అడిగినా కూడా ప్రతి బాబు సత్యబాబు గారిని అడిగినా కూడా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, అక్కడికి వచ్చి కలుస్తాను మాట్లాడదాం ఇవన్నీ వాళ్ళ దగ్గర అని చెప్పడమే కానీ చేసింది మాత్రం ఏమీ లేదు బాబు. పెన్షన్ వస్తుందా ప్రభుత్వం తరపున? మరి ఏంటి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 18 నెలలు అయింది. ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? ఏం లేదు, ఏముంది, ఒక పెన్షన్ మాత్రం 3000 పెంచాడు. 3000 పెంచాడు. 6000 నెల ఫస్ట్గా 6000 ఇస్తున్నాడు. ఏం లేదు. ఆ ఇల్లు ఒకటి కావాలంటే ఆ ఇల్లు ఇవ్వకంచారు. అదే కావాలి నాకు. అవును, తినమైన దాంట్లో పడంటాం. పొద్దుగా లేచి పొద్దంతా ఎక్కడన్నా ఇది చేసుకొని సాయంకాలం నైట్ పూట పోయి తల దాచుకుని చాలు. ఇవాళ వదులుతారంటలే బాబు, ఇల్లు కూడా వదులుతారంట. ఏంటి ఏమన్నా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక ప్రజలకి? కొద్దిగా అయితే ఈ పెన్షన్ వల్ల బాగానే జరిగింది బాబా. ఇంకా వేరే పెన్షన్ వల్ల బాగానే జరిగింది. ఇది సంవత్సరానికి 3 గ్యాస్ బండలు, బస్సు తిరిగి వదిలాడు ఆడవాళ్ళకి. ఇవన్నీ బాగానే చేస్తున్నాడు. కానీ ఒక్కటే ఇల్లు కూడా ఇస్తే చాలా మంది పాపం ఇల్లు లేని వాళ్ళు ఆ ఒక్కటి సాయం చేశాడు అనుకో, ఇంకా ఆయన కొట్టినోడు లేడు. ఓకే, ఇది తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి, ఇస్తారంటున్నారు. మరేంటి గత ప్రభుత్వం 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడేం రాలేదు ఇల్లు. ఏమిచ్చాడు? ఆయన ముందొచ్చాడు. ఆయన 25,000 కట్టా అన్నారు. 25,000 అయిపోయినాయి. ఈయన వచ్చాడు, తలను చూపిస్తా అన్నాడు. ఈ టైం అయిపోయింది. 35,000 ఈయన దిగాడు. ఓకే, ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన తీరిస్తాడు, మరి డబ్బులు కట్టుకుంటాడు తెలియదు. ఇల్లు కనుక ఇస్తే దేవుడు అయిపోతాడు అయితే మీరు అన్నట్టుగా. ఆయన అవును బాబాయ్. మరి కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, ఐడియా ఉందా మీకేమన్నా? కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తెలియదు. సరే, మరి జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? ఒక్కటి చెప్తున్నానండి, ఇవన్నీ వద్దు. ఈయన పేదలకు కొంప అన్నది ఇచ్చిందనుకో, ఆయన కొట్టిన మొగోడే లేడు.